నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో వానాకాలంలో తరచూ గొంతు నొప్పి, బ్లాకులు లేకుండానే గుండెపోటు, పరగడుపున ఇవి తింటే ఎంతో మేలు, కళ్లద్దాలకు లాసిక్ తో చెక్, ఇంకా హెల్త్ టిప్. సీజన్ మారినప్పుడల్లా మనలో చాలా మందికి జలుబుకు తోడుగా గొంతు నొప్పి అనేది పెద్ద ఇబ్బందిగా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా వానాకాలంలో తరచూ గొంతు నొప్పి బాధిస్తూ ఉంటుంది. వాతావరణంలోని మార్పుల మూలంగా హానికారక బ్యాక్టీరియా, వైరస్లు గొంతులో తిష్ట వేసుకుంటాయి. ఇలాంటప్పుడు గొంతులో ఒకటే గరగరగా ఉండడంతో పాటు తీవ్రమైన నొప్పి వేధిస్తూ ఉంటుంది. తినడం, తాగడం అనేవి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతాయి. వైద్య పరిభాషలో సోర్ థ్రోట్ గా పిలిచే ఈ సమస్యకు కారణాలు, చికిత్స, నివారణ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సీజన్ మారిన ప్రతిసారి మనలో చాలా మందికి జలుబు చేస్తుంటుంది. వారం 10 రోజుల దాకా జలుబుతో తిప్పలు పడుతుంటారు. అలాగే చాలా మందిలో జలుబుకు తోడుగా నేను సైతం అంటూ గొంతు నొప్పి కూడా జత కలుస్తుంటుంది. ఇలాంటప్పుడు తీవ్రమైన నొప్పితో పాటు తినడం, తాగడం కూడా అతి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతుంటాయి. గొంతులో గరగరగా ఉండి ఒకటే అసౌకర్యంగా ఉంటుంది. వాతావరణంలోని హానికారకాలైన వైరస్లు, బ్యాక్టీరియాలు గొంతు లోపలికి చేరి అక్కడే తిష్ట వేసుకుంటున్నప్పుడు గొంతు నొప్పి అనేది ఒక సమస్యగా మారుతుందని చెబుతున్నారు డాక్టర్. వర్షాకాలంలో చూసినట్లయితే ఫస్ట్ మనం పిల్లల్లో చూసినట్లయితే వీళ్ళకి ఎడినాయిడ్ ప్రాబ్లము, టాన్సిల్ ప్రాబ్లం చాలా కామన్గా వస్తున్నాయండి. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉంటాం, అందరికీ ఒకరి మీద ఒకరు యూజువల్గా కొద్ది స్పేస్లోనే చాలామంది ఫ్యామిలీస్ ఉంటారనమాట. వీళ్ళ ఎవరికి ఒకరికి ప్రాబ్లం వచ్చినా కూడా ఇంకొకరికి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎస్పెషలీ ఎలర్జీ ప్రాబ్లం ఉన్నోళ్ళు, బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉన్నోళ్ళు కానీ రకరకాల కారణాల నుంచి, అది ప్రీవియస్గా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ నుంచి కానీ లేదా వాళ్ళకి న్యాచురల్గా బాడీలో రెసిస్టెన్స్ తక్కువ ఉన్నా కానీ ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. దాంతోపాటు ఇప్పుడు పిల్లల్లో కూడా చాలామందిలో ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది, స్లీప్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మనం 7-8 ఇయర్స్ దాటిన వాళ్ళు చూసినట్లయితే ఎక్కువ మంది వాళ్ళు మొబైల్లోనూ, టీవీ దగ్గర కానీ కంప్యూటర్స్ దగ్గర కానీ స్పెండ్ చేస్తా సరిగా నిద్రపోవట్లేదు, ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయట్లేదు. అలానే మధ్య వయసు వాళ్ళని చూసినా కూడా ఎక్కువ మందికి ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఒబేసిటీ ఎక్కువ ఉంటుంది. ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ముక్కులో కండ సైజు పెరగటం కానీ, గొంతులో ఆ మ్యూకోజా అనేది హైపర్ట్రోఫీ కావటం వల్ల కానీ, ఫ్యాట్ ఎక్యుములేట్ కావటం వల్ల కానీ అక్కడ సెక్రేషన్స్ ఎక్కువ అయ్యి మనకి ఈ వర్షాకాలంలో సెకండరీ వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తీసుకొచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. గొంతులో హానికారకాలైన వైరస్లు, బ్యాక్టీరియాలు తిష్ట వేసుకున్నప్పుడు గొంతులో గరగరగా ఉండి ఒకటే అసౌకర్యంగా ఉంటుంది. తినడం, తాగడం కష్టంగా ఉంటుంది. లాలాజలాన్ని కూడా మింగలేకపోతుంటారు. నొప్పికి తోడుగా జ్వరం కూడా మొదలవుతుంటుంది. నీరసం, ఆకలి మందగించడం, దగ్గు, మాట బొంగురు పోవడం, ముక్కు కారటం, మెడలో గ్రంథులు వాయటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. టాన్సిలైటిస్, ఎడినాయిడ్స్ గ్రంథుల్లో వాపు వచ్చినప్పుడు కూడా గొంతులో నొప్పి సమస్యగా మారుతుంటుంది. సాధారణంగా మనకి ఇనిషియల్గా ఏంటంటే ఈ ముక్కు, గొంతు ఇన్ఫెక్షన్ వర్షాకాలంలో వచ్చినప్పుడు ఫస్ట్ వేడి నీళ్ళని ఆవిరి పట్టుకుంటా, రెస్ట్ తీసుకుంటా, కొంచెం వేడివేడి సూప్, చాలామంది ఏం చేస్తారంటే కంటిన్యూస్గా వేడి నీళ్ళు తాగుతూ ఉంటారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదండి. ఎందుకంటే కంటిన్యూస్గా వేడి నీళ్ళు తాగటం వలన మన గొంతులో ఉన్న మ్యూకోజా డ్యామేజ్, ఆల్రెడీ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, దాంతోపాటు వేడి నీళ్ళు కంటిన్యూస్గా తాగినట్లయితే ఈ రెండు కూడా మ్యూకోజాని ఫర్దర్ డ్యామేజ్ చేసేసి ఇంకా ప్రాబ్లంని ఎక్కువ చేస్తారనమాట. 1-2 సార్లు మీరు సూప్ కానీ, వేడి నీళ్ళు కానీ, వేడివేడి పాలు కానీ తాగొచ్చు, కానీ కంటిన్యూస్గా తాగొద్దు. కానీ కంటిన్యూస్గా నార్మల్ నీళ్ళు కొంచెం కొంచెం తాగుతూ ఉండాలి. ఎందుకంటే సెల్స్ హైడ్రేట్ అవుతుంటే సెల్ హెల్తీగా ఉంటుంది, ప్రొటెక్షన్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే అక్కడ బ్లడ్ వెజల్స్ కానీ, లింఫోసైట్స్ కానీ ఎక్కువగా ఉండి మనకి అక్కడ వైరల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తుంది అన్నమాట. సో మనం ఈ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకోవాలి. దాంతోపాటు కొంచెం బాడీ పెయిన్స్ తగ్గిన తర్వాత లేదా కొంచెం మనకి బాగుంది అనుకున్నప్పుడు కొంచెం ఎండలో కొద్దిగా లిటిల్ బిట్ వాకింగ్ చేసుకుంటా ఆవిరి పట్టుకుంటున్నట్లయితే యూజువల్గా 2-3 డేస్లో మనకి తగ్గిపోద్దండి. యూజువల్గా మనకి ఆ కిచకిచి కొద్దిగా గొంతు వాతావరణం మారింది, బై ఛాన్స్ మనం చల్లటి వాతావరణానికి వెళ్ళాము లేదా వర్షంలో తడి వచ్చాము అనుకున్నప్పుడు ఇమీడియట్గా మనం కొంచెం వేడి నీళ్ళు ఆవిరి పట్టుకుంటా మనకి బెటడిన్ గార్గుల్స్ కానీ లేదా స్ట్రిప్సిల్స్ ట్యాబ్లెట్ కానీ వేసుకొని కొంచెం వేడివేడి పదార్థాలు తింటున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ రెస్ట్తో పాటు ఈ స్మాల్ ప్రికాషన్స్ తోటే చాలా మందిలోనూ ఈ గొంతు నొప్పి తగ్గిపోవడానికి అవకాశం ఉంటుందండి.
గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు తమలపాకు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే తులసి రసంలో కొంచెం తేనెను కలిపి తీసుకుంటే గొంతు బొంగురు తగ్గుతుంది. గోరువెచ్చని చికెన్, టమాటా సూపుల్ని తీసుకోవడం మంచిదే. గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, కొంచెం తేనె కలిపి తీసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది. పాలల్లో కొంచెం మిరియాల పొడిని కలుపుకొని తాగడం వల్ల గొంతు నొప్పి ఉపశమించే అవకాశం ఉంటుంది. అల్లపు రసాన్ని తరచూ చప్పరించడం వల్ల గొంతులో నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. ఉడికించిన ఓట్స్లోకి మిగుల మగ్గిన అరటిపండును కలిపి తినడం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. మంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్న 2-3 రోజుల్లో గొంతు నొప్పి తగ్గపోయినట్లయితే అమ్మటే డాక్టర్ని చూయించుకోవటం మంచిదండి. ఎందుకంటే ఎస్పెషల్లీ వీళ్ళలో ఇప్పుడు కొంతమందిలో డిప్తీరియా కూడా చూసామన్నమాట. మెంబ్రేనస్ టాన్సిలైటిస్ అంటాం. అంటే మొత్తం వైట్ స్లఫ్గా ఉంటుంది, దాని మీద మెంబ్రేన్ ఫామ్ అవుతుంది అనమాట. అది గొంతులోకి కూడా పోయే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఆ మెంబ్రేనస్ టాన్సిలైటిస్ కనుక సూప్రాగ్లాటిక్ రీజన్ పోయినట్లయితే సడన్ రెస్పిరేటరీ ప్రాబ్లం వచ్చి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఆగిపోయే అవకాశం ఉంటుంది, బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అలానే బాడీలో స్ప్రెడ్ అయ్యి సెప్టిసిమియా సీరియస్ కాంప్లికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ 3-4 రోజులు తగ్గలేదు, గొంతులో చూస్తే తెల్లగా అనిపిస్తుంది, తెల్లటి పొరలా అనిపిస్తుంటే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలి. మనం అది డిప్తీరియా టెస్ట్ చేసుకోవాలి, కల్చర్ టెస్ట్ చేసుకోవాలి, స్టెఫైలోకోకస్ ఉందా ఏదోనని దానికి ఏ మెడిసిన్ సూటబుల్లో తీసుకొని దానికి యాంటీబయాటిక్ ఇస్తే తగ్గిపోతుందండి. కొద్ది మందిలో డిప్తీరియా ఉన్నట్లయితే వాళ్ళకి మనం ఫీవర్ హాస్పిటల్, ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఫీవర్ హాస్పిటల్ అయితే వాళ్ళు యాంటీటాక్సిన్ ఇస్తారు, అవి మనం ఖచ్చితంగా తీసుకోవాలి. లేనట్లయితే వాళ్ళు ఒక్కోసారి హార్ట్ ప్రాబ్లము, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. పిల్లల్లో చూసినట్లయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మందిలో ఎడినాయిడ్ ప్రాబ్లం ఉంది. ఈ ఎడినాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వర్షాకాలంలో ఏంటంటే వాళ్ళకి బాగా కోల్డ్ రావటం, ఎక్కువ ముక్కు మూసిపోవటం, స్లీప్ సరిగా లేకపోవటం, అలానే వాళ్ళకి రీతనంతా గురక రావటం జరుగుతూ ఉందన్నమాట. ఒకవేళ మనం మందులు ఇచ్చి పిల్లలకి ప్రాబ్లం చాలు కానట్లయితే వాళ్ళకి సింపుల్ ఎడినాయిడెక్టమీ ద్వారా ఆపరేషన్ చేసినట్లయితే చాలా మంచిగా ఉంటుంది. తర్వాత వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. గొంతు నొప్పిని నివారించుకునేందుకు చల్లటి గాలిలో తిరగకూడదు. సురక్షితమైన తాగునీటిని మాత్రమే తాగాలి. కాచి చల్లార్చి వడబోసిన నీటిని తీసుకోవటం మేలు. చల్లటి పానీయాలు, ఐస్ క్రీములను, బేకరీ ఆహారాలను బాగా తగ్గించాలి. కారం, మసాలా, పులుపు వస్తువులను మితంగా తీసుకోవాలి. సాత్వికాహారాన్ని తీసుకోవటం ఆరోగ్యానికి సదా శ్రేయస్కరం. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేడినీళ్ల ఆవిరిని పట్టుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. బెటాడిన్ ద్రావణంతో తరచూ నోటిని పుక్కిలిస్తూ ఉండాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గొంతు నొప్పిని చాలా వరకు నివారించుకోవచ్చు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళాలు మూసుకుపోయాయని, అందుకే గుండెపోటు వచ్చిందనే మాటల్ని మనం తరచుగా వింటూ ఉంటాం. కానీ రక్తనాళాలు మూసుకుపోనప్పటికీ, వాటిలో ఎలాంటి బ్లాకులు లేకున్నప్పటికీ కొంతమందిలో గుండెపోటు వస్తూ ఉంటుంది. ఈ రకమైన హార్ట్అటాక్ ని మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ విత్ నాన్ అబ్స్ట్రక్టివ్ కరోనరీ ఆర్టరీస్ అని వాడుకలో మినోకా అని కూడా పిలుస్తారు. ఈ మధ్య కనిపిస్తున్న గుండెపోటు కేసుల్లో చాలా మందిలో మినోకా తరహావి ఎక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో మినోకా హార్ట్అటాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనకి మేజర్ రక్తనాళాలు బాగున్నా కానీ కరోనరీ మైక్రో వెసల్స్లో ఒక డిస్ఫంక్షన్, కరోనరీ మైక్రో వాస్కులర్ డిస్ఫంక్షన్ వలన కూడా మనకి హార్ట్ అటాక్స్ అనేది రావచ్చు. వీటి మీద చాలా రీసెర్చ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ కరోనరీ మైక్రో వాస్కులర్ డిస్ఫంక్షన్ అనేది ఎందుకు వస్తుంది, దానికి ఏ విధంగా మనం డయాగ్నోజ్ చేయాలి, దానికి ఉన్న చికిత్సా పద్ధతులు ఏంటి, ఇవన్నీ కూడా మనకి రీసెర్చ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్టింగ్, మనకి ఈ మేజర్ రక్తనాళాల్లో బ్లాక్స్ ఏమి ఉండవు, కానీ ఈ మైక్రో వాస్కులర్ డిస్ఫంక్షన్ వల్ల ఈ హార్ట్ అటాక్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ముఖ్య కారణం ఏంటంటే కరోనరీ ఆర్టరీ స్పాజం. అంటే ఏంటి, కరోనరీ ఆర్టరీలో బ్లాకు <50% ఉండి మనకి కరోనరీ ఆర్టరీ అనేది స్పాజంలోకి వెళ్ళిపోతుంది. ఈ కరోనరీ ఆర్టరీ స్పాజంలోకి వెళ్ళిపోవటం వల్ల మనకి ఈ కరోనరీ ఇస్కీమియా కానీ లేదా మనకి హార్ట్ అటాక్ కానీ సంభవించవచ్చు. వీటికి ఏంటంటే ఎక్కువ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్లో మనం మెడిసిన్స్ ద్వారానే ఈ జబ్బుని మనం నయం చేయవచ్చు. మామూలు హార్ట్ అటాక్ కన్నా కూడా, బ్లాకులు ఉండి వచ్చే హార్ట్ అటాక్ కన్నా కూడా, బ్లాకులు తక్కువ పర్సెంటేజ్లు ఉండి వచ్చే హార్ట్ అటాక్స్ అనేవి యూజువల్గా ప్రోగ్నోసిస్ బాగుంటుంది. అంటే ఏంటంటే మనకి బ్లాకులు ఉండి వచ్చే హార్ట్ అటాక్లో మనకి 5 to 6% మోర్టాలిటీ ఉంటే దీంట్లో మనకి 3% మోర్టాలిటీ ఉంటుంది. అదేవిధంగా హాస్పిటలైజేషను, మళ్ళీ రిపీట్ హార్ట్ అటాక్స్ కానీ వచ్చే రిస్క్ కూడా బ్లాకులు లేని కేసెస్లో మనకి వచ్చే రిస్క్ అనేది యూజువల్గా తక్కువగా ఉంటుంది. ఇక్కడ బేసిక్గా ఏంటంటే మనం ఈ యాంటీ ప్లేట్లెట్ ఏజెంట్స్ అనేది మినిమం
6 months to 1 year కంపల్సరీ వాడాలి. తర్వాత కూడా ఎకోస్పిరిన్ టాబ్లెట్ అనేది లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది. అదేవిధంగా స్టాటిన్స్ 80 mg అట్రోస్టాటిన్ వాడటం ద్వారా ఏమైందంటే మనకి అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ అనేది స్టెబిలైజ్ అవుతుంది. అప్పుడు ఈ ప్లాక్ రప్చరు అయ్యే రిస్క్ అనేది తగ్గిపోతుంది. ముఖ్యంగా కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అనేవి ఈ కరోనరీ వాసోస్పాజం వలన వచ్చే నాన్ అబ్స్ట్రక్టివ్ హార్ట్ అటాక్స్కి కాల్షియం ఛానల్ బ్లాకర్స్ డిల్టియాజైమ్ కానీ వెరపాములు కానీ వాడతాం. ఈవెన్ బీటా బ్లాకర్స్ అంటే మనందరం మెటోప్రొలాలు, బిసోప్రొలాలు ఈ డ్రగ్స్ వాడటం ద్వారా కూడా ప్లాక్ రప్చర్ అవ్వకుండా ఉంటుంది. అదేవిధంగా రానోజెక్స్, నైట్రేట్స్ ఇవన్నీ కూడా మనం ఈ హార్ట్ అటాక్ బ్లాకులు లేకుండా, బ్లాకులు తక్కువ పర్సెంటేజ్లో ఉండే వచ్చే హార్ట్ అటాక్కి మనం వాడే మెడిసిన్స్. ఉదయం నిద్ర లేచాక మనలో చాలా మందికి గొంతులోకి కాఫీ చుక్క పడందే ఉండలేరు. మరికొంతమందికి పొగలు కక్కే తేనీరు కావాల్సిందే. అయితే తెల్లారి లేవగానే కాఫీ, టీలను తాగడానికి బదులుగా కొన్ని సహజ సిద్ధమైన ఆహార పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. మన ఒంట్లో ఇమ్యూనిటీ కూడా చక్కగా పెరుగుతుందని చెబుతారు నిపుణులు. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో పరగడుపున సహజ ఆహారాల్ని తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయాన్నే లేవగానే మనలో చాలామందికి కాఫీను లేదంటే టీను తాగటం అలవాటు. గ్రీన్ టీ, లెమన్ టీ తాగేవాళ్ళు ఉంటారు. అయితే వీటికి బదులుగా పొద్దున లేవగానే కొన్ని సహజ సిద్ధమైన ఆహారాల్ని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అలాంటి సహజ ఆహారాల్లో ముందుగా ఉసిరి గురించి చెప్పుకోవాలి. ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచటంలో తోడ్పడతాయి. ఉసిరి గుజ్జును గోరువెచ్చని నీటిలో కలుపుకుని పరగడుపునే తీసుకోవటం వల్ల ఫలితం ఉంటుంది. ఇక పరగడుపునే గోరువెచ్చటి నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంలోని హానికారక బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులతో పోరాడటానికి కావలసిన శక్తిని శరీరానికి అందిస్తాయి. ఇలా తేనెను రోజూ ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల అధిక బరువును సైతం వదిలించుకోవచ్చు. అలాగే ఉదయం లేవగానే రోజు తులసి ఆకులను నమలటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని సొంతం చేసుకోవచ్చు. 5 తులసి ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపునే ఆ ఆకులు తిని నీటిని తాగేయాలి. తద్వారా దగ్గు, జలుబు లాంటి ఇన్ఫెక్షన్ల నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. అంతేకాదు, తులసి రసం తాగితే చర్మానికి, శిరోజాలకు, దంతాలకు కూడా ఎంతో మంచిది. ఇక సహజ సిద్ధమైన యాంటీబయాటిక్గా పిలిచే వెల్లుల్లిలో యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు లాంటి ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు కావలసిన శక్తిని శరీరానికి అందిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా కాపాడతాయి. అందుకే వెల్లుల్లిని రోజు ఆహారంలో భాగం చేసుకోవటంతో పాటు పరగడుపునే 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలను నమిలి ఆపై గోరువెచ్చని నీళ్లు తాగాలి. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కూడా దూరమవుతాయి. మనలో కొంతమందికి దగ్గర వస్తువులు సరిగ్గా కనిపించవు, మరికొందరికి దూరపు వస్తువులు సరిగ్గా కనిపించవు. కొందరికేమో చూసేవన్నీ గజిబిజిగా, గందరగోళంగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి దృష్టిలోపాలకు ఒకప్పుడైతే సోడా బుడ్డిల్లాంటి కళ్లద్దాల్ని ధరించడం తప్ప మరో పరిష్కారం ఉండేది కాదు. ఆ తర్వాత కాలంలో కళ్లద్దాల విషయంలో చెప్పుకోదగ్గ మార్పులే వచ్చాయి. అయితే లేజర్ల రాకతో అసలు కళ్లద్దాల అవసరమే తప్పుతుంది. లేసిక్ చికిత్స తీసుకోవడం ద్వారా దృష్టిలోపాలకు ఎలా చెక్ పెట్టొచ్చో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. లాసిక్ సర్జరీ అంటే ఏంటి? దీని ప్రత్యేకత ఏంటి? కంటి యొక్క నిర్మాణంలో కంటి ముందు భాగంలో ఒక పారదర్శక పొర ఉంటుంది. దాన్నే కార్నియా అంటాము. వెనుక భాగంలో అతి సున్నితమైన ఒక నరం ఉంటుంది. దాన్ని రెటీనా అంటాము. ఈ రెండిటి మధ్యలో కటకము లేదా లెన్స్ అని ఉంటుంది. మనము ఏదైనా వస్తువు చూసినప్పుడు దాని ప్రతిబింబము రెటీనా మీద కానీ, రెటీనా ముందు కానీ, రెటీనా వెనుక కానీ పడే అవకాశం ఉంటుంది. రెటీనా మీద పడినప్పుడు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
అదే రెటీనా ముందు పడినా వెనకాల పడినా స్పష్టత అనేది ఉండదు. ముందు పడినప్పుడు మయోపియా అని, వెనకాల పడినప్పుడు హైపరోపియా అని అంటాము. వీటినే దృష్టిలోపాలు అంటాము. మనము లేజిక్ ప్రొసీజర్లో అంటే లేజర్ విజన్ కరెక్షన్ ప్రొసీజర్స్ అనే వాటిలో లేజర్ కిరణాల ద్వారా ముందు ఉన్న కార్నియా యొక్క షేప్ని మార్చి ప్రతిబింబముని రెటీనా మీద పడేలాగా చేయడమే లేసిక్ ప్రొసీజర్. లాసిక్ సర్జరీ విధానంలో దృష్టి లోపాలని ఎలా సరిచేస్తారు? లేజర్ విజన్ కరెక్షన్ ప్రొసీజర్స్ ఏ ప్రొసీజర్ చేసినా కానీ కంటి యొక్క అంటే కార్నియా యొక్క షేప్ని మార్చడం అనేది జరుగుతుంది. ఈ కార్నియా యొక్క షేప్ని ఎలా మారుస్తున్నాము అన్న దాన్ని బట్టే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ మనం పిఆర్కే లేదా ట్రాన్స్ పిఆర్కే గురించి మాట్లాడుకుందాము. చేతి మీద చర్మం లాగే కంటి మీద ఎపిథీలియం అని ఉంటుంది. మనము ఆ ఎపిథీలియం తీసేసి డైరెక్ట్గా కార్నియా మీద లేజర్ చేస్తాము. ఎంత లేజర్ చేస్తాము అనేది పేషెంట్ యొక్క దృష్టి లోపాన్ని బట్టి ఉంటుంది. దాన్ని బట్టే మనం డిటర్మిన్ చేస్తాము, ముందు ప్లాన్ చేస్తాము, ఓకే ఇంత అబ్లేషన్ చేయాలి అనేది. దీన్ని పిఆర్కే అంటాం. నార్మల్గా అంటే న్యాచురల్గా ఆ ఎపిథీలియం మళ్ళీ పెరగడానికి మనకి 2 to 3 days టైం పడుతుంది. అలానే మొత్తం మానడానికి 2 to 3 weeks టైం పడుతుంది. నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి లేసిక్ అంటాము. ఉదాహరణకి మనం ఒక యాపిల్ని పీల్ చేస్తున్నాము అనుకోండి. ఒక సగం పీల్ చేసి వదిలేసినప్పుడు ఒక ఫ్లాప్ లాగా కదులుతూ ఉంటుంది. అలానే కార్నియాలో ఒక సన్నని ఫ్లాప్ అంటే ఒక 100 మైక్రాన్స్ ఫ్లాప్, 100 మైక్రాన్స్ అంటే 0.1 millimeter చాలా సన్నని ఫ్లాప్ క్రియేట్ చేస్తాము. అది మైక్రోకెరటోమ్తో కానీ లేసిక్తో కానీ రెండు లేజర్ ఫెమ్టో లేజర్తో కానీ చేయవచ్చు. చేసి ఫ్లాప్ని ఓపెన్ చేసి దాని కింద లేజర్ చేసి మళ్ళీ ప్రొసీజర్ అయిపోగానే యథావిధిగా ఆ ఫ్లాప్ని పెడతాము. దీనివల్ల మనం ఎపిథీలియంని చాలా తక్కువ డిస్టర్బ్ చేస్తాము. అందుకని పేషెంట్ కంఫర్ట్ కానీ నెక్స్ట్ డే విజువల్ క్లారిటీ కానీ ఇమ్మీడియట్ నెక్స్ట్ డే విజువల్ క్లారిటీ చాలా బాగుంటుంది. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ అంటే లెంటిక్యూల్ ఎక్స్ట్రాక్షన్ ప్రొసీజర్స్ అంటే సిల్క్ అంటాం. దీంట్లో మనకి లేజర్ కార్నియా లోపల ఒక సన్నని లెంటిక్యూల్ అంటే ఒక డిస్క్ షేప్ ఆకారంలో కట్ చేస్తుంది. మనం సైడ్ నుంచి ఒక చిన్న రంధ్రంలో వెళ్ళి ఆ లెంటిక్యూల్ని బయటికి తీసుకొని వస్తాము. దీనివల్ల అతి తక్కువ నర్వ్ డ్యామేజ్, అతి తక్కువ ఎపిథీలియం డ్యామేజ్ ఉంటుంది. లాసిక్ ని అందరికీ చేస్తారా? ఎవరికి చేస్తారు, ఎవరికి చేయరు? వయసు 18 సంవత్సరాలకు పైబడి ఉన్న దృష్టి లోపము కనీసం 1 సంవత్సరం పాటు స్టేబుల్గా ఉండాలి, అంటే మారకుండా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అలానే ఫస్ట్ టెస్ట్ వచ్చేసి కార్నియల్ టోమోగ్రఫీ లేదా పెంటాక్యామ్ అంటాము. పెంటాక్యామ్ ద్వారా మనకి కార్నియా యొక్క థిక్నెస్ అంటే ఎంత మందంగా ఉంది, పల్చగా ఉందా, ఎట్లా ఉంది అనేది తెలుస్తుంది. అలానే దాని కర్వేచర్స్ ఎట్లా ఉన్నాయి, ముందు వెనక ఏమైనా తేడాలు ఉన్నాయా అనేది కూడా మనకి తెలుస్తుంది. దీనివల్లనే ఈ టెస్ట్ వల్ల అంటే పెంటాక్యామ్ ద్వారానే మనము కెరటోకోనస్ లేదా ఫార్మ్ ఫ్రస్ట్ కెరటోకోనస్ ఉన్న వాళ్ళని కూడా కనిపెట్టవచ్చు. కెరటోకోనస్ లేదా ఫార్మ్ ఫ్రస్ట్ కెరటోకోనస్ ఉన్నా లేదు కార్నియా పల్చగా ఉన్నా కానీ మనము లేజర్ విజన్ కరెక్షన్ ప్రొసీజర్స్ చేయకూడదు. అలానే కొంతమందిలో వెరీ సివియర్ డ్రై ఐస్ ఉంటాయి, అంటే కన్ను పొడిబారిపోయిన వాళ్ళు ఉంటారు. అలానే సిస్టమిక్ డిసీజెస్ అండ్ కొలాజన్ వాస్కులర్ డిసీజెస్ అంటే జాగ్రెన్ సిండ్రోమ్ కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఉన్నవారిలో చాలా జాగ్రత్తగా ఆచితూచి మనం డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటికంటే ముందుగా కూడా మనము ఎగ్జామిన్ చేసేటప్పుడు కంటిలో డ్రాప్స్ వేసి కనుపాపని డైలేట్ చేసి వెనకాల ఉన్న నరం అంటే రెటీనా ఎలా ఉంది అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొంతమందిలో ఎక్కువ దృష్టిలోపం ఉన్న వాళ్ళకి అంటే హై మయోపియా ఉన్న వారిలో రెటీనా అక్కడక్కడ పల్చబడే అవకాశం ఉంది. దాన్నే లాటిస్ డీజనరేషన్స్ అని కూడా అంటాము. ఇలా ఉన్న వారిలో ఫస్ట్ మనం లేసిక్ కంటే ముందుగా కూడా ఈ రెటీనాలో ఉన్న ప్రాబ్లంని కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. అది చేసిన తర్వాతనే 2 నుంచి 3 వారాల తరువాతనే మనం లేసిక్ ప్రొసీజర్ చేయాల్సి ఉంటుంది. లాసిక్ సర్జరీ తర్వాత ఎలాంటి సమస్యలు తలెత్తవచ్చు? కొంతమందిలో మనము డ్రై ఐస్
ఫస్ట్ మొదటి నుంచి 2 నెలల వరకు చూస్తాము. 2 నెలల తర్వాత తగ్గిపోతుంది. చాలా కొంతమందిలో 0.25 డయాప్టర్ పవర్ ఎక్కువ కానీ తక్కువ కానీ కరెక్షన్ అవ్వవచ్చు. కొద్దిమందిలో మన బాడీ రెస్పాన్స్ ప్రకారం, అంటే లేజర్కి మన బాడీ ఎట్లా రెస్పాండ్ అయ్యింది అన్న దాని ప్రకారం కొన్ని సంవత్సరాల తర్వాత కొంత పవర్ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చాలా చాలా తక్కువ మందిలో చూస్తాము. ఒకవేళ అట్లా రిటర్న్ వచ్చినట్లు అయితే మనం అప్పుడు కూడా నెక్స్ట్ సెకండ్ లేజర్ ప్రొసీజర్ చేసే అవకాశం ఉంటుంది. కొంతమందిలో అంటే కనుపాప కొంచెం పెద్దగా ఉన్న వారిలో నైట్ టైంలో గ్లేర్స్, హాలోస్ చూసే అవకాశం ఉంటుంది. ఈ గ్లేర్స్ అండ్ హాలోస్ అనేవి కూడా 2 నుంచి 3 నెలల్లో తగ్గిపోతాయి. లాసిక్ సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ మొదటి వారంలో ఖచ్చితంగా మనకి ఇచ్చిన డ్రాప్స్ని క్రమం తప్పకుండా వాడాలి. దీని వలన మనకి రియాక్షన్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ జరగకుండా ఉంటాయి. అలానే కంటికి దెబ్బలు తగిలించుకోవడం కానీ కన్నుని గట్టిగా నలపడం కానీ చేయకూడదు. అలా చేసినట్లయితే పైన ఉన్న ఎపిథీలియం కానీ ఫ్లాప్ కానీ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మనం ఎప్పుడూ కూడా కన్నుని టచ్ చేయొద్దండి అని చెప్తాము సర్జరీ తర్వాత. అలానే డ్రాప్స్ మాత్రం ఖచ్చితంగా టైం టు టైం యూస్ చేయాల్సి ఉంటుంది. డే 7 అంటే 1 వీక్ తర్వాత మళ్ళీ 3 వీక్స్ తర్వాత ఖచ్చితంగా చూస్తాము. ఇది అయిపోయిన తర్వాత అందరినీ కూడా మేము ఎవ్రీ ఇయర్ ఒకసారి ఫాలోఅప్కి రమ్మని చెప్తాము. లేసిక్ సర్జరీ అందుబాటులోకి వచ్చాక కళ్లద్దాలకు దాదాపుగా కాలం చెల్లిపోయింది. సునిశితమైన లేజర్ కిరణాల సాయంతో అత్యంత ఖచ్చితత్వంతో సర్జరీ చేయడం ద్వారా ఇవాళ దృష్టిలోపాలన్నీ చక్కగా సరిచేయవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు గోరువెచ్చటి నీళ్లలోకి కొద్దిగా వేయించిన జీలకర్ర పొడిని, కొంచెం పటిక బెల్లాన్ని కలిపి తీసుకోండి. ఛాతిలో మంట, పుల్లటి తెన్పులు ఇట్టే తగ్గిపోతాయి.